ఈ మధ్య కాలంలో మన సినీ స్టార్స్ షూటింగ్ సమయంలో గాయాల పాలు అవ్వడం, ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ పాలు అయ్యారు అంటూ వచ్చిన వార్తలు అందరినీ కంగారు పెట్టేశాయి. మరి ఇలాంటి నేపథ్యంలోనే పెద్ద సినిమా షూటింగ్ సమయంలో తన కుడి చేతికి గాయమయ్యి గత కొన్నాళ్లుగా బాధపడుతున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తల్లిదండ్రులతోనూ మరియు భార్య ఉపాసనతో కలిసి కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్లో జాయిన్ అయ్యి సర్జరీ చేయించుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఎప్పుడైతే ఈ విషయం వెలుగులోకి వచ్చిందో సోషల్ మీడియాని వేదికగా చేసుకుని లక్షల్లో అభిమానులు, సన్నిహితులు ప్రతి ఒక్కరూ రామ్ చరణ్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. మరోపక్క రామ్ చరణ్కి ఓ ప్రత్యేక డాక్టర్ల బృందం ఆర్థోపెడిక్ సర్జరీ చేయడం, పైగా 4 నుంచి 8 వారాల పాటు ఫిజియోథెరపీ అవసరం ఉంటుందని, లాప్రోస్కోపిక్ ద్వారా సర్జరీ చేయడం జరిగింది అంటూ డాక్టర్లు వెలుగులోకి తీసుకొచ్చిన హెల్త్ బులెటిన్ కూడా నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. అలా మొత్తానికి సర్జరీ చేయించుకున్న వెంటనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఏం చేశాడో తెలిస్తే మనందరం నోరెళ్లబెట్టవలసిందే. గంగా హాస్పిటల్లో సర్జరీ చేయించుకొని కొన్ని రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉండి ఈ మధ్య కాలంలోనే డిశ్చార్జ్ అయ్యి వెంటనే రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి కోయంబత్తూరులోని ప్రముఖ అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళడం జరిగింది. గుళ్ళోని అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం జరిగింది. పైగా అక్కడి పూజారుడు రామ్ చరణ్కి, ఉపాసనకి ప్రత్యేకంగా పూజలు చేసి ప్రసాదాన్ని కూడా ఇచ్చారు. తనకి మొదటి నుంచి కూడా అయ్యప్ప స్వామి గుడి అంటే చాలా నచ్చుతుందని, పైగా ఆయన ఎప్పుడు అయ్యప్ప స్వామి మాల వేసుకున్న ఇలా ఈ కోయంబత్తూరులోనే అయ్యప్ప స్వామి గుడికి రావడం తనకి అలవాటని, అందుకే సర్జరీ సక్సెస్ఫుల్గా జరగడంతోనే ఒకసారి ఆ అయ్యప్ప స్వామిని దర్శించుకుందామని ఆ కోయంబత్తూరులోని ఆ గుడికి వచ్చాను అంటూ రామ్ చరణ్ వెలుగులోకి తీసుకొచ్చిన విషయం. అదండి అసలు సంగతి. అలా మొత్తానికి రామ్ చరణ్ తన కుడి చేతికి సక్సెస్ఫుల్గా సర్జరీ చేయించుకున్నాడు. ఇక 6 నుంచి 8 వారాల పాటు ఫిజియోథెరపీ ఉంటుందని, ఇక ఆ తర్వాత నార్మల్గా తాను యథావిధిగా షూటింగ్లో పాల్గొనొచ్చు అంటూ వెలుగులోకి వచ్చిన ఈ విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా సినీ సెలబ్రిటీల ఆరోగ్యాలకు సంబంధించిన విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే సర్జరీ తర్వాత రామ్ చరణ్ ఏం చేశాడో తెలుసా అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.